హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని వాట్సాప్ ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలామంది వాట్సాప్ వాడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి వాట్సాప్ ఎలా మెసేజ్ చేస్తూ ఉంటారు, వచ్చిన మెసేజ్లు చూస్తూ ఉంటారు. కాకపోతే అందులో ఉన్న టిప్స్ అండ్ ట్రిక్స్ వాళ్ళకి చాలామందికి తెలియదు. మనలో అవేంటో ఈరోజు నేను మీకు పూర్తిగా వివరించి చెప్తాను. ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇక్కడ కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మన లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా పొందవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనివల్ల మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నేను మీ కిరణ్ కుమార్, మీరు చూస్తున్నారు అమేజింగ్ తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఫస్ట్ మన వాట్సాప్ అప్డేట్ అయిందో లేదో చూసుకుందామండి. ఫస్ట్ మనకి ఇది ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటే మనకి కొత్త కొత్త ఫీచర్స్ వస్తూనే ఉంటాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్దామండి. ఇక్కడ మనకి సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వాట్సాప్ మెసెంజర్ అని టైప్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనకి వస్తుంది కదండి, దీని మీద ట్యాప్ చేద్దాం. ఇక్కడ నాకు ఇది ఆల్రెడీ అప్డేటెడ్ వర్షన్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ అనేసి వచ్చేసింది. లేదంటే ఇక్కడ అప్డేట్ అనేసి వస్తుంది, దాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దామండి. ఫ్రెండ్స్, మన ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం పంపించిన మెసేజ్ అవతల వాళ్ళకి ఎంతమందికి సెండ్ అయింది, ఎంతమంది చూశారు, ఇంకా ఎంతమందికి డెలివరీ అవ్వాల్సి ఉంది అనేది మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రూప్లో ఒక గ్రూప్కి వెళ్దాం. ఫ్రెండ్స్, ఓకే, ఈ గ్రూప్లో మనం గ్రూప్ చేశాను. ఇక్కడ మనం పంపించిన మెసేజెస్ ఏమన్నా ఉన్నాయని చూసుకుందాం. ఇక్కడ కొన్ని మెసేజెస్ ఉన్నాయి. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలండి. ఓకే, ఇక్కడ మనకి టాప్లో చూశారు కదా, కొన్ని సింబల్స్ కనిపిస్తున్నాయి. ఆ సింబల్స్లో మధ్యలో ఐ సింబల్ ఉంది కదండి, ఆ మధ్యలో ఉన్న ఐ సింబల్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి, బ్లూటిక్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఈ బ్లూటిక్స్ చూసినప్పుడు మనకేంటంటే ఎంతమందికి డెలివరీ అయింది, ఎంతమంది చూశారు. ఇంకా మనకి కిందన బాటంలోకి వస్తే డెలివరీ అయ్యింది, కానీ ఇంకా దాన్ని చూడలేని వాళ్ళు కిందన ఇంకా రిమైనింగ్లో ఉన్నారు. ఓకే, ఫర్ సపోజ్ వీళ్ళకి ఎన్ని గంటలకి డెలివరీ అయ్యింది, వాళ్ళు ఎన్ని గంటలకు చూసారు అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఏదో కాంటాక్ట్ మీద మనం ప్రెస్ చేస్తే, ఫర్ సపోజ్ ఏదో ఒక కాంటాక్ట్ మీద ప్రెస్ చేస్తే వాళ్ళకి ఇక్కడ ఎన్ని గంటలకు డెలివరీ అయ్యింది అనేది వచ్చింది, వాళ్ళు ఎన్ని గంటలకు చదివారు అనేది కూడా వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన సెకండ్ టిప్ చూసుకుందామండి. గ్రూప్లో పర్టికులర్ పర్సన్కి రిప్లై చేయడం ఎలా. ఓకే, ఇక్కడ ఒక గ్రూప్ తీసుకుందామండి. గ్రూప్లో ఫర్ సపోజ్ ఏదో ఒక కాంటాక్ట్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పైన మనకి ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుంది కదండి, ఈ యారో సింబల్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనం ఏదైనా మనం వాళ్ళకి రిప్లై చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను నైస్ జోక్ అలాగే రిప్లై చేస్తున్నాను. ఓకే, రిప్లై చేశాను కదండి, దాన్ని సెండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇది మన సెకండ్ టిప్. ఫ్రెండ్స్, మన థర్డ్ టిప్ ఏంటంటే, గ్రూప్లో ఉన్న పర్సన్కి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో ఒక పర్సన్ తీసుకుందామండి. ఇక్కడ ఈ పర్సన్కి మాత్రమే మనం మెసేజ్ చేయాలి, ఇంకెవరికి కనిపించకూడదు. అంటే ఇక్కడ మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదండి, రైట్లో టాప్లో. ఆ 3 డాట్స్ని ప్రెస్ చేస్తే మెసేజ్ రవి అలాగైనా కనిపిస్తుంది కదండి. ఆ మెసేజ్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ పర్సన్కి మనం మెసేజ్ చేయొచ్చండి. హాయ్ రవి, హాయ్ అని మనం మెసేజ్ చేయొచ్చు. ఇది మన థర్డ్ టిప్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫోర్త్ టిప్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం వాట్సాప్ సెట్టింగ్లోకి వెళ్ళాలండి. వాట్సాప్ సెట్టింగ్లోకి వెళ్ళాలంటే పై ఇక్కడ రైట్ సైడ్ టాప్లో కనిపిస్తున్న 3 డాట్స్ని ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకి కిందన సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి కదండి. కిందన సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి అకౌంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రైవసీ సెట్టింగ్లోకి వెళ్ళాలండి. ప్రైవసీ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో, స్టేటస్ అని ఇక్కడ మనకి 3 ఆప్షన్లు కనబడుతున్నాయి కదండి. 3 ఆప్షన్లు ఫస్ట్ తీసుకుందాం అండి. ఇక్కడ ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్, నోబడీ అని కనిపిస్తుంది. అంటే మనం లాస్ట్ సీన్ ఎప్పుడు అనేది ఎవరికైనా కనిపించవచ్చు, లేదంటే ఓన్లీ మన కాంటాక్ట్స్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే కనిపించాలి. నెక్స్ట్ ఎవరికి కనిపించకూడదంటే నోబడీ మీద టిక్ చేయాలండి. ఓకే, అదేవిధంగా మన ప్రొఫైల్ ఫోటో కూడా అలాగే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన స్టేటస్ కూడా అలాగే ఎవరికి కనిపించాలి, ఎవరికి కనిపించకూడదు అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది మన ఫోర్త్ టిప్. నెక్స్ట్ మనం ఫిఫ్త్ టిప్ చూసుకుందాం. మన ఫిఫ్త్ టిప్ ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో నుంచి కిందన మనకి ఫోర్త్ వన్ చూసారు కదా, డేటా యూసేజ్ అని. ఆ డేటా యూసేజ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనం వీడియో కాల్స్ కానీ వాయిస్ కాల్స్ కానీ మాట్లాడేటప్పుడు మనకి డేటా ఎక్కువగా యూజ్ అవ్వకుండా తక్కువగా యూజ్ అవ్వడానికి ఇక్కడ మనకి లో డేటా యూసేజ్ అని కనబడుతుంది కదండి. దాని మీద టిక్ చేస్తే మనకి డేటా కూడా తక్కువగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన సిక్స్త్ వన్ ఏంటంటే ఫాంట్స్. ఫాంట్స్ అంటే మనకి ఇప్పుడు మనకి నార్మల్ ఫాంట్లో కనిపిస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, చాలా వరకు అన్నీ మనకి. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ అమేజింగ్ అని టైప్ చేశాను. అమేజింగ్ మనం సెండ్ చేసినప్పుడు ఇక్కడ నార్మల్ ఫాంట్లో ఉంది. అలా కాకుండా బౌల్డ్ ఫాంట్లో పంపించాలి అంటే ఈ అమేజింగ్ అనేది టైప్ చేసాం కదండి, దీనికి స్టార్టింగ్లో ఒక స్టారు, ఓకే, స్టార్టింగ్లో ఒక స్టారు, ఎండింగ్లో ఒక స్టారు తగిలిస్తే సరిపోద్దండి. ఇక్కడ మనకి బౌల్డ్లో వెళ్ళిపోతుంది. చూసారు కదా, పైన ఉన్న టెక్స్ట్కి కింద ఉన్న టెక్స్ట్కి డిఫరెన్స్ చూసారు కదా. అలాగే నెక్స్ట్ మనం ఇటాలిక్లో పంపించాలి. ఓకే, ఇటాలిక్ ఫాంట్లో పంపించాలి అనుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, సెకండ్ లైన్లో ఇక్కడ అండర్ స్కోర్ కనిపిస్తుంది కదా, దీన్ని అండర్ స్కోర్ అంటారండి. దీన్ని కూడా స్టార్టింగ్లో ఒక అండర్ స్కోర్, లాస్ట్లో ఒక అండర్ స్కోర్ ఇచ్చినట్టయితే మనకి ఇటాలిక్ ఫాంట్లో వెళ్తుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ ఓడ్ ఉంది, ఓడ్ అంతా కట్ అయిపోయినట్టు వెళ్ళాలనుకోండి, దానికోసం ఇక్కడ మనకి దీన్ని ఫ్యూజ్ సింబల్ అంటారండి. దీన్ని కూడా లాస్ట్లో ఒకటి, స్టార్టింగ్లో ఒక ఫ్యూజ్ సింబల్ ఇచ్చినట్టయితే చూసారు కదా, ఆ వర్డ్ అలా కట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటంటే మనం ఎవరికైనా ఎంటీ మెసేజ్ పంపించాలనుకోండి, అంటే మనం ఫర్ సపోజ్ ఇక్కడ ఒక డాట్ పెట్టి ఫుల్గా స్పేస్ ఇచ్చుకొని ఇలా వెళ్ళే కంటే అలా కాకుండా ఆ డాట్ కూడా లేకుండా మెసేజ్ మీకు ఇక్కడ చూపించదు. ఇక్కడ మీరు ఏదో ఒకటి టైప్ చేస్తేనే ఇక్కడ మీకు యారో సింబల్ కనిపిస్తుంది. ఓకే, అలా లేకపోతే ఇక్కడ మీకు యారో సింబల్ చూపించదు, అంటే సెండ్ చేయడానికి మీకు ఆప్షన్ చూపించదు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎంటీ మెసేజ్ పంపిద్దామండి. ఓకే, ఇలా 3 ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి. ఈ సింబల్ మూడు సార్లు టైప్ చేసి తర్వాత మనం ఎంత స్పేస్ అయినా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ లాస్ట్లో కూడా 3 టైమ్స్ ప్రెస్ చేస్తే దాన్ని మనం సెండ్ చేసాం అనుకోండి, వాళ్ళకి ఇలా ఎంటీ మెసేజ్ వెళ్తుంది. ఎక్కడ మనకి ఏమీ కనిపించదు, ఎంటీ మెసేజ్ మాత్రమే. ఓకే, ఇది మన 6th వన్ అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 7th ట్రిక్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన
పెట్టుకోవడానికి కొత్తగా వాట్సాప్ అప్డేట్ ఇచ్చింది. దాంట్లో డూడుల్ ఫోటో ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, మనం ఇప్పుడు స్టేటస్లోకి వెళ్దామండి. స్టేటస్లో నుంచి మై స్టేటస్. ఓకే, ఇక్కడ మనం ఏదైనా ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ దీన్ని సెలెక్ట్ చేశాను నేను. దీంట్లో ఇక్కడ మనం టెక్స్ట్ ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను హాయ్ అని చేస్తున్నాను. దీనికి కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఈ కలర్ ఇచ్చాను. ఓకే, దీన్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ సింబల్స్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం అండి ఒకటి. ఓకే, దీనికి కూడా మనం కలర్ ఇవ్వచ్చు అండి. ఓకే, ఈ కలర్ ఇద్దాం. నెక్స్ట్ దేన్నన్నా మనం పర్టికులర్గా రౌండప్ చేయాలనుకుంటే దానికి కూడా కలర్ ఇచ్చుకొని రౌండప్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ కాదు, ఇక్కడ రౌండప్ చేయాల్సింది ఇక్కడ కాదనుకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే మనకి ఇక్కడ బ్యాక్ యారో ప్రెస్ చేసుకుంటే బ్యాక్ వెళ్ళిపోద్ది. మళ్ళీ వేరే దగ్గర మనం సర్కిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక టిప్ అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 8th ట్రిక్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనం చాట్ చేసినంత మెయిల్లో వేరే వాళ్ళకి పంపించాలి అనుకుంటే, ఓకే, అక్కడ మోర్ ఉంది కదండి, అందులో నుంచి మెయిల్ చాట్, ఇందులో 3rd వన్ కనిపిస్తుంది కదా, మెయిల్ చాట్. ఓకే, ఇందులో మనకి వితౌట్ మీడియా, అటాచ్ మీడియా ఎలా కావాలంటే అలాగే అటాచ్ మీడియా పంపించడం మంచిది. ఓకే, అటాచ్ మీడియా పంపించిన తర్వాత మెయిల్. ఓకే, ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ మెయిల్ అడ్రస్ ఇచ్చి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ పైన మనకి యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సెండ్ అయిపోతుందండి. ఫ్రెండ్స్, చాలామందికి వాట్సాప్లో కానీ మెసెంజర్లో కానీ ఎందులో అయినా సరే తెలుగులో టైప్ చేయడం ఎలా అనేది చాలామందికి తెలియదు. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగున్నావా అని టైప్ చేద్దామండి. ఓకే, అక్కడ వచ్చింది కదండి బాగున్నావా. మనం ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తే అది తెలుగులో కన్వర్ట్ అయ్యి అక్కడికి వెళ్తుందండి. ఓకే, ఇది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఒక యాప్ ఉందండి, అది తెలుగు ఇండిక్ కీబోర్డ్, దాని పేరండి తెలుగు ఇక్కడ వచ్చింది కదండి, ఇదే తెలుగు ఇండిక్ కీబోర్డ్. ఇక్కడ ఫస్ట్లో ఉంది కదండి, ఇదే తెలుగు ఇండిక్ కీబోర్డ్. ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ దీంట్లో మనకి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. ఇందులో మనకి నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మనం వాడొచ్చండి. ఇందులో కింద లాస్ట్లో తెలుగు కనిపిస్తుంది కదండి, ఇదే తెలుగు లాంగ్వేజ్. ఇది మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, తెలుగులో టైప్ చేసి పంపించడానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన 10th ట్రిక్ ఏంటంటే, ఇప్పటివరకు మనం విన్న 9 ట్రిక్స్ అండ్ టిప్స్ ఒక ఎత్తు అయితే, ఇది 10th ట్రిక్ వచ్చేసి మనకి ఒక ఎత్తు అండి. ఎందుకంటే అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం సెట్టింగ్స్లోకి వెళ్దామండి. సెట్టింగ్స్లో నుంచి అకౌంట్ సెట్టింగ్స్లో నుంచి 3rd వన్ చూసారు కదండి, 2 స్టెప్ వెరిఫికేషన్. ఇదేంటంటే మన అకౌంట్ని చాలా సెక్యూర్గా ఉంచుతుందండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కిందన ఎనేబుల్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఏదో ఒక పాస్వర్డ్ ఇవ్వండి. ఫర్ సపోజ్ నేను 33366 ఇచ్చాను. కన్ఫర్మ్ చేయమంటాను పాస్వర్డ్ని 33366. ఓకే, ఇక్కడ మన మెయిల్ ఐడి ఇవ్వాలండి. మన మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని అడుగుతుందండి. ఇక్కడ నెక్స్ట్ ఇచ్చినట్టయితే ఈ యొక్క నెంబర్ మీద ఉన్న వాట్సాప్ అకౌంట్ మీరు తప్ప ఎవరు యూజ్ చేయడానికి అవ్వదండి. ఇది ఫ్రెండ్స్ మన వాట్సాప్ 10 ట్రిక్స్ అండ్ టిప్స్.
ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.